మనం చిన్న చిన్న వాటికి ఆనందపడడానికి చాలా అలవాటు పడిపోయినట్టున్నాం. రీసెంట్‌గా అన్వేష్‌ది ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ అయినప్పుడు కూడా అలాగే ఆనందపడ్డాం, సంబరపడ్డాం. సో, హ్యాపీగా ఫీల్ అయ్యాం. దాని తర్వాత అలా కాదు వేరేలాగా జరిగిందని చెప్పి తెలిసింది. ఇప్పుడు రీసెంట్‌గా లుకౌట్ నోటీసులు జారీ చేశారు అన్వేష్‌కి. ఇంకా అన్వేష్ పనైపోయింది. కేల్ కతం దుకాన్ బంద్. అన్వేష్‌ని తీసుకొచ్చేస్తారు. అసలు లేదు అని చెప్పి మళ్ళీ కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారు. అసలు నిజంగా ఆ లుకౌట్ నోటీస్‌కి అంత శక్తి ఉందా? అసలు ఆ లుకౌట్ నోటీస్ జారీ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆ లుకౌట్ నోటీస్ జారీ చేశాడు. దానికే ఎగైనెస్ట్‌గా అన్వేష్ కూడా ఒక వీడియో చేశాడు. ఇంత ఎక్స్ సీఎం మీద ఇన్ని కేసులున్నాయి, ప్రెజెంట్ సీఎం మీద ఇన్ని కేసులున్నాయని చెప్పి ఏపీ, తెలంగాణ స్టేట్ సీఎంలు పెట్టి తన మీద కూడా కేసులున్నాయని చెప్పి అండ్ నేను ఇండియా వస్తున్నా అని చెప్పి కూడా పెట్టాడు. అన్వేష్ గురించి ఏదైనా ఒక మాట మాట్లాడాలి అనుకున్నప్పుడు ముందు వెనక చూసి మాట్లాడాలి. ఎందుకంటే మొన్న ఒకసారి బూమరాంగ్ అయింది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి వెయిట్ చేసి మాట్లాడుతున్నాం. ఈ వీడియోలో చాలా క్లారిటీగా మాట్లాడుకుందాం. అన్వేష్‌కి అసలు ఇండియాకి తీసుకొచ్చేదానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది కూడా మాట్లాడుకుందాం. ఉంటే అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటది అనేది కూడా మాట్లాడుకుందాం. చాలా క్లియర్‌గా. లుకౌట్ నోటీసుల గురించి కూడా మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. కుదిరితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అన్వేష్ అరెస్ట్ అవుతాడా? లేదా? అనేది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకౌట్ నోటీస్ అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి ఎవరైనా ఇండియాలో క్రైమ్ చేసి వేరే దేశానికి పారిపోతుంటే అతని మీద లుకౌట్ నోటీస్ జారీ చేస్తే ఎయిర్‌పోర్ట్‌లో ఏదో ఒక చెక్-ఇన్‌లో అతను దొరికిపోతాడు. అతన్ని హోల్డ్ చేస్తారు. పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తారు. ఇది లుకౌట్ నోటీస్ అనమాట. ఈ లుకౌట్ నోటీస్ కేవలం ఇండియా వరకు మాత్రమే చెల్లుద్ది. వేరే దేశాల్లో చెల్లదు. ఓకేనా? అండ్ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే డౌన్ ద లైన్ మీకు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీకు మొత్తం పిక్చర్ క్లియర్ వచ్చేస్తదనమాట. లుకౌట్ నోటీస్‌కి నా స్టామినా ఏంటనేది, దాని అసలు రంగు ఏంటనేది మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకేనా? మీకు చెప్తా. ఇది లుకౌట్ నోటీస్. ఇప్పుడు అన్వేష్ మీద ఈ లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు అన్వేష్ ఇండియాకొస్తాడా? అంటే అన్వేష్ ఇండియాకి రాడు. ఎందుకు రాడు అంటున్నాడంటే, అతను నిన్న ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూస్తే 2035 వరకు అతని పాస్‌పోర్ట్ రెన్యువల్ చేసుకో అన్నాడు. అంటే 2035 చూపిస్తుంది. అంటే ఏ పాస్‌పోర్ట్ అయినా గాని రెన్యువల్ చేపించుకుంటే 10 ఇయర్స్ వరకు ఇస్తారు. 10 ఇయర్స్ వరకు అంటే 2025లో అన్వేష్ వచ్చాడు. పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నాడు, ఎళ్ళిపోయాడు. 2035 వరకు అక్కడికుంది. అతని దగ్గర డబ్బులున్నాయి. ₹8,00,00,000 దాకా డబ్బులున్నాయి అంటున్నాడు. నేను లాయర్‌ని పెట్టుకుంటానంటున్నాడు. నేను ఏదైనా చేస్తానంటున్నాడు. ఒకవేళ అతను ఇండియాకి తీసుకురాగలిగే శక్తి ఉండుంటే, అది ఉందా లేదా అని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు అతను అక్కడే ఉంటాడు. అన్వేష్ చాలా తెలివిగలోడు. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. ఎందుకంటే ప్రతి నెల అతనికి డబ్బులొస్తూనే ఉన్నాయి. ఎంతో కొంత డబ్బులొస్తున్నాయంటే లాస్ట్ మంత్ 8,00,000 వచ్చాయని చెప్పాడు. ఈ మంత్ కూడా ఎంతో కొంత డబ్బులొస్తుంటాయి. అతను సర్వైవ్ అవ్వడానికి, చాలా లగ్జరీగా గడపడానికి ఎవ్రీ మంత్ అతనికి ఆ వచ్చే డబ్బులు సరిపోతా ఉంటాయి. అతను ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా అంటిల్ అన్లెస్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక బ్యాడ్ సిట్యుయేషన్ జరిగితే తప్పితే అతను ఇండియాకి రాలేడు. అతనంతటా అతను ఇండియాకి రాలేడు. రాడు కూడా. ఓకేనా? అతను ఇండియాకి రానప్పుడు పోలీసులు ఈ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి. అండ్ రీసెంట్‌గా అతను వేరే ఒక వ్య స్వామీజీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ కొన్ని హిందూ సంఘాలు ఆందోళన చెందాయి. అతను ఒక అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు దేశంలో అనే విధంగా అతని మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఆ లుకౌట్ నోటీసులతోటి ఒకవేళ అతను ఇండియాకొస్తే మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇండియాకొచ్చినప్పుడు మేబీ ఆ బ్లాక్ చేయొచ్చేమో గానీ, అక్కడి నుంచి ఇతన్ని ఇక్కడ రప్పించగలగడానికి ఈ లుకౌట్ నోటీసులు పనికిరావు. అది ఇంటర్‌పోల్‌దనేది వేరేదుంటది. దానికి వేరే చట్టాలుంటాయి. దాన్ని ఉపయోగించి అతన్ని తీసుకురావాలా? అంటే అది కష్టం. లేదు అంటే అతని పాస్‌పోర్ట్ బ్లాక్ చేయాలి. అది కూడా అంత ఈజీ కూడా కాదు. అతను చేసిన క్రైమ్ ఏంటనేది ప్రూవ్ చేయాలి. కోర్ట్‌లో చూపెట్టాలి. ఇన్ని కేసులున్నా గానీ ఆ ఎవిడెన్సెస్ చూపెట్టాలి. ఇవన్నీ చూపెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ పాస్‌పోర్ట్ అథారిటీ ఆఫీస్ ఉంటది. వాళ్ళకి మళ్ళీ పెట్టాలి. వాళ్ళు అతని పాస్‌పోర్ట్‌ని రివోక్ చేస్తారు. ఇంత జరగాల. ఇంత జరుగుద్దా? అసలు అతని తప్పేమీ లేకుండా ఇంత చేస్తారా? నాకు దగ్గర కూడా లాయర్స్ ఉన్నారు. నేను కూడా లాయర్‌లు పెట్టుకుంటా అని అంటున్నాడు అతను. ఇతని మీద నిజంగా ఏదైనా కేస్ ఫైల్ చేయాల. ఎవరైనా గానీ కేస్ ఫైల్ చేస్తే ఆబ్వియస్‌లీ అతను కూడా రిటర్న్ కేస్ ఫైల్ చేస్తానంటున్నాడు. వర్కౌట్ అయితదా? వర్కౌట్ కాదు. ఇంకా ఎలా తీసుకురావాలి? అతని యూట్యూబ్ అకౌంట్ బ్లాక్ అవ్వాలి. ఇతని యూట్యూబ్ అకౌంట్ బ్లాక్ అయితే అతనికి ఇన్‌కమ్ అనేది ఆగిపోద్ది. బట్ 8,00,00,000 ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా? దాని తర్వాత అతను కొత్తగా యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసుకుంటే అతనికి కావాల్సిన మళ్ళీ సబ్‌స్క్రైబర్లు ఆటోమేటిక్‌గా ఒక నెల రోజుల్లోనే ఎంతో కొంత ఒక 2 నెలల్లోనో వచ్చేస్తారు మళ్ళీ. అంతా రాకపోయినా గానీ ఎంతో కొంత వచ్చేస్తారు. మళ్ళీ అతని లైఫ్ మళ్ళీ జరిగిపోతూ ఉంటది అతనికి. ప్రాబ్లమ్ ఎక్కడుందంటే అతను ఇండియాకి తీసుకొచ్చేదానికి ఈ లుకౌట్ నోటీసులు వర్కౌట్ అవుతాయంటే 1% కూడా వర్కౌట్ అవ్వవు. అతను ఎప్పుడైనా ఇండియాకి వస్తే
సో ముందస్తు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు పనికొస్తాయే తప్పితే అతను ఎక్కడో విదేశాల్లో తిరుగుతున్న వ్యక్తిని ఇండియాకి తీసుకురావడానికి అవి వర్కౌట్ కావు. క్లాసిక్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఒకటి జరిగింది, రీసెంట్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో జరిగింది. అది కూడా చెప్తాను మీకు, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమైంది. క్లాసిక్ ఎగ్జాంపుల్ రవి, ఐబొమ్మ రవి. ఇతని మీద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సో పోలీసులు కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు ఇతను తీసుకొద్దామని. ఇతను ఎక్కడో వేరే చోట అబ్రాడ్లో ఉన్నాడు. ఇతని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశాడు. ఇతన్ని ఎలా తీసుకొచ్చారు ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత? ఇతను ఇండియాకి వచ్చి వాళ్ళ వైఫ్ ఏదో డైవర్స్ ఉంటే వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్ తోటి పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేశారు. అతను ఇండియాకి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. అంతే తప్పితే అతనికి లుకౌట్ నోటీసులు కానీ లేకుంటే అతను వేరే కంట్రీలో ఉంటే అక్కడి నుంచి తీసుకురావడం కానీ జరగలేదు. ఓకేనా, ఇది ఒక థింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సో లిక్కర్ స్కామ్ మీద మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి జరుగుతుంటుంది. సుప్రీంకోర్టులో రీసెంట్గా ఎవరైతే లిక్కర్ స్కామ్లో మెయిన్ హెడ్ ఉన్నాడో రాజ్ కేశరెడ్డి అనే వ్యక్తికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించి ఏం చెప్పిందంటే, నీ బంధువు ఒకడు ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో సిట్ ఎంక్వైరీ చేశారో అప్పుడే మీ వాడు ఒకడు పారిపోయాడు థాయిలాండ్కి, ఆడొస్తే కానీ నీకు బెయిల్ ఇవ్వడం జరగదన్నారు. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే అది చెప్పిందో అతను ఎవరైతే ఆ పేరు ఏదో ఉంది, సంథింగ్ అవినాష్ రెడ్డి అనుకుంటా, అతనికి కూడా అతని మీద కూడా లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. బట్ అయినా కూడా అతను థాయిలాండ్లో ఉంటే మరి ఏపీ పోలీసులు ఏమి థాయిలాండ్కి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాలి అతను వన్స్ సుప్రీంకోర్టు చెప్పింది అతన్ని లొంగిపోమని చెప్తే, సో ఆ మాటలు అతని దగ్గరికి వెళ్తే అతను ఇండియాకి వచ్చాడు. సో ఇండియాకి వచ్చినప్పుడు అతను ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్లో కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఒక కేసు ఉంది, జారీ చెయ్యంది ఒక కేసు ఉంది. సో ఈవెన్ జారీ చేసినా కానీ జారీ చేయకపోయినా కానీ మన ఎయిర్పోర్ట్ అథారిటీలో మాత్రమే అరెస్ట్ చేయగలిగారే తప్పితే ఈ లుకౌట్ నోటీసులు తీసుకునో లేకుంటే వీళ్ళ మీద ఉన్న ఇంత క్రైమ్స్ని బట్టి సో వాళ్ళు వేరే దేశంకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకురావాలి. అలాంటిది అన్వేష్ అనే వ్యక్తి ఈవెన్ ఎంత తప్పు చేసినా కూడా అతన్ని రకరకాల దేశాల్లో ఏ దేశంలో ఎక్కడో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు మనకి. సో అలాంటి సిట్యువేషన్లో అన్వేషణ తీసుకురావడం ఎంత కష్టమైతే చెప్పండి. నేనేమంటానంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అతని మీద కేసులు పెడుతున్నారు. రీసెంట్గా కరాటే కళ్యాణి గారు అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోవడానికి నేనే కర్మ క్రియ నేనే కారణం, నేనే ఉద్ధరించాను, నేనే మొత్తాన్ని నడిపిస్తున్నాను అంతా అని చెప్పి ఆమె క్లెయిమ్ చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు సోకాల్డ్ కొంతమంది మధ్యలో వచ్చి క్లెయిమ్ చేసుకోవడానికి, లేదా ఎవరైతే హిందూ సంఘాలు కొంతమంది ఎవరైతే అతని మీద కేసెస్ ఫైల్ చేశారో వాళ్ళ కళల్లో ఆనందం చూడటం కోసం మేబీ ఆ లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది తప్పితే, ఆ లుకౌట్ నోటీసులు అనేవి జస్ట్ వల వేసి చేప కోసం చూస్తున్నట్టే ఉంటుంది తప్పితే ఒడ్డు మీద కూర్చొని సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేదానికి లేదు. అక్కడ చాలా తేడా ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. అతన్ని తీసుకురావడం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం. సో లుకౌట్ నోటీసులు ఇవ్వంగానే ఏదో అయిపోయిందని చెప్పి చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చాలా షాక్ అది ఇది అని మాట్లాడుతున్నారు. సో అందుకని నేను చెప్తున్నాను, లుకౌట్ నోటీసులు ఇచ్చినందువల్ల ఏం కాదు. అసలు అక్కడి నుంచి అతను ఇక్కడికి తీసుకురావాలి అంటే కూడా అతను ఏ కంట్రీలో ఉన్నాడు, ఏంటి, ఎలా తిరుగుతున్నాడు, అంత దూరం తీసుకెళ్తారా అంటే చాలా కష్టం. ఇదంతా ఇది ప్రాసెస్ అంతా చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ విషయం అన్వేషకు కూడా తెలుసు కాబట్టి అన్వేష్ కూడా అతని పాస్పోర్ట్ 2035 వరకు ఉంది కాబట్టి నేను రాను, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ప్రాసెస్లో సజ్జనార్ గారు ఏమన్నా ఉన్నారంటే, సో ఇదే సజ్జనార్ గారు లాస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ అప్పుడు అతను చాలా సపోర్ట్ చేశారు. అతని గైడెన్స్లో కూడా ఈయన వర్క్ చేశారు సజ్జనార్ గారు. ఓకే, అతను చెప్పిన వాళ్ళ మీద కేసులు ఇవన్నీ జరిగాయి. బట్ ఎప్పుడైతే ఇతను అక్యూజ్డ్గా మారాడో, ఇతని మీద కేసెస్ ఫైల్ అయ్యాయో, మేబీ వాళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ తెగిపోయి ఉండొచ్చు, లేదా ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్ ఉండొచ్చు, వీ డోంట్ నో, మనకు తెలియదు ఆ విషయం. బట్ సజ్జనార్ గారు మేబీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ మీద కూడా ఆయన మాట్లాడుతున్నారు, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా మాట్లాడుతున్నారు, ప్రత్యేకంగా బీజేపీ పార్టీకి ఎగెనెస్ట్గా కూడా మాట్లాడుతున్నాడు. సో ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి మేబీ సజ్జనార్ గారు కూడా అతనికి ఆపోజిట్ అవ్వాల్సిన సిట్యువేషన్ వచ్చినట్టుంది. సో మేబీ అయ్యుంటారు తప్పితే అదర్ దాన్ దట్ అంత సీరియస్గా ఆ అన్వేష్ మీద ఏదో తీసుకొచ్చేస్తారు అన్నట్టుగా ఎక్కడ కనబడట్లేదు నాకు అక్కడ. ఈవెన్ దో ఆ ప్రాక్టికల్గా కూడా వర్కౌట్ కాదు. సో ఈ లుకౌట్ నోటీసులు అనేవి జస్ట్ అతను ఇండియాలోకి ఎంటర్ అయినప్పుడు అతన్ని ట్రేస్ చేయడం కోసం, అతను ఆ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం మాత్రమే ఈ లుకౌట్ నోటీసులు అనేవి వర్కౌట్ అవుతాయి తప్పితే, అతను ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా కానీ బ్లాక్ చేయడానికో, అతన్ని అరెస్ట్ చేయడానికో వర్కౌట్ అవ్వవు ఇవి లుకౌట్ నోటీసులు. దాని ప్రాసెస్ కంప్లీట్లీ వేరే ఉంటుంది. అలాంటి ప్రాసెస్ చేయాలి అంటే సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు
సో అతని మీద ఉన్న ఏవైతే కేసెస్ ఉన్నాయో వాటికి తాలూకు ఎవిడెన్సెస్ చూపియాలి. సో అతన్ని ఇలాగ ఇండియాకి తీసుకురావడం కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే స్టిల్ ఇప్పటికీ అతను ఇండియన్ పాస్‌పోర్ట్ మీదే తిరుగుతున్నాడు కాబట్టి సో చాలా గట్టిగా ప్రయత్నించి సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటే అప్పుడు మాత్రమే అతన్ని తీసుకురాగలం. లేకుంటే డైరెక్ట్‌గా పోలీసులు అక్కడికెళ్ళి తీసుకొచ్చి ఇలాంటివి చేయలేరు. ఎందుకంటే అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు ఉంటదనమాట. సో దాని మీద కూడా అతను మళ్ళీ ఉల్టా కేస్ పెట్టొచ్చు ఈళ్ళ మీద. కాబట్టి సో అన్వేష్‌ని ఓవరాల్‌గా ఈ సినారియో మొత్తం మీద మాట్లాడుకుంటే చాలామంది చెప్తున్నట్టు అన్వేష్ పనైపోయింది. అన్వేష్‌ని తీసుకొచ్చేస్తారు. ఇయన్నీ కాదు. ఇయన్నీ చేయలేరు, చెయ్యరు కూడా. చేయలేరు కూడా. అతని యూట్యూబ్ అకౌంట్ బ్లాక్ చేయటమే చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అది చాలా పెద్ద ప్రాసెస్. అది చేయగలగాలి ఫస్ట్. అది చేసినప్పుడు సో మిగిలినవన్నీ వర్కౌట్ అవుతాయేమో చూసుకోవచ్చు. ఎందుకంటే అది ఎట్ ప్రెజెంట్ అతనికి సో అతను అన్‌రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పడానికి ఉన్న మధ్యలో ఉన్న మిడిల్ వేర్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ ఛానల్ అకౌంట్. రైట్? ఆ యూట్యూబ్ ఛానల్ అకౌంట్‌ని బ్లాక్ చేస్తే అప్పుడు మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే దాని తర్వాత అతను క్రియేట్ చేస్తున్నా గానీ, కొత్త క్రియేట్ చేసుకున్నా కూడా మేబీ డబ్బుల వరకు అతను ఓకే అవ్వచ్చేమో గానీ, ఒక 2, 3 నెలల్లో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వచ్చేమో గానీ, బట్ ఆ రేంజ్ ఏదైతే ఉంటదో వైడర్ రేంజ్‌కి సో అతన్ని వ్యూస్ గానీ, అది గానీ ఇప్పటికే చాలా తగ్గిపోయి ఉన్నాయి. సో కొత్త ఛానెల్ పెడితే కూడా మళ్ళీ అంత రావు. సో పోలీసులు ఈ దశలో లైక్ ఈ వేలో ఏమైనా ట్రై చేస్తే వర్కౌట్ అవ్వచ్చేమో తప్పితే అరెస్ట్ చేసి తీసుకురావాలి. అక్కడికెక్కడికో వెళ్లి పోలీసులు ఇదంతా సినిమాల్లో వర్కౌట్ అవుద్ది తప్పితే 'సింగం' సినిమాలో వర్కౌట్ అయిద్ది తప్పితే 'ఆపరేషన్ డి' నిజ జీవితంలో వర్కౌట్ కాదు అని చెప్పి సో యాస్ పర్ ద లానే మాట్లాడుతున్నా. ఇది మళ్ళీ నా ఒపీనియనో లేకుంటే నా అజంప్షన్స్ కూడా కాదు. యాస్ పర్ ద లా చట్టం అదే చెప్తుంది. బట్ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మాత్రమే ఆ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. లేకపోతే ఆ లుకౌట్ నోటీసులు కూడా వల్ల ఉపయోగం లేదు అట్ ప్రెజెంట్ అయితే నాకు తెలిసి. ఎందుకంటే అతను ఇండియాకి వచ్చే ఉద్దేశమే లేదు అతనికి. సో మనం ఇంకా దానికి ఈ లుకౌట్ నోటీసులు వర్కౌట్ అవ్వవు. ఇంకా దాన్ని దాటి ఏదైనా చేయగలిగితే అప్పుడు ఏదైనా వర్కౌట్ అవుతుంది తప్పితే లేకుంటే అతని పాటికి అతను వీడియోస్ చేస్తుంటారు. ఇగో మన పాటికి మనం ఇలాగే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, అన్వేష్ పని అయిపోయింది, ఇంకా లేదు ఇలా మాట్లాడుకుంటూ ఉండాలి. అతని పని అది చేసుకుంటూ ఉంటాడు. బట్ వన్ థింగ్ ఏంటంటే సో అతనికి వ్యూస్ అనేవి చాలా తగ్గిపోయాయి. చాలా వరకు తగ్గిపోయాయి. అస్సలు కనపడట్లేదు అతనికి వ్యూస్. అంటే ఫాలోవర్స్‌కి, వ్యూస్‌కి అసలు సంబంధమే లేదనమాట. అంత దూరం వచ్చేసాడు. మేబీ దాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, వెళ్ళాలి అని చెప్పి అతని ఐడియాలజీ అతనికి ఉంటది. సో అతన్ని చేసుకుంటూ ఉంటాడు అతను. చాలా తెలివిగల్లోడు అతను. బట్ ఇప్పుడు అతని హవా తగ్గిపోయింది యూట్యూబ్‌లో ఎట్ ప్రెజెంట్. చాలా తక్కువ మంది చూస్తున్నారు. మినిమమ్ 1,00,000, 1,50,000 మంది చూస్తున్నారు. సో తక్కువే చూస్తున్నారు. ఒకప్పుడు 5,00,000, 8,00,000, 7,00,000 చూస్తుండేవాళ్ళు అతను కాంట్రవర్సీ వీడియో పెడితే. చాలా తగ్గిపోయింది అది. సో ఇప్పుడు అనవసరంగా పోలీసులు మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని హైలైట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ ఒకవేళ చెయ్యాలనుకున్నా కూడా వర్కౌట్ కాదు. యాస్ పర్ ద లా. చూద్దాం. యాస్ పర్ లాని దాటి ఇంకేమన్నా చేస్తారేమో అప్పుడు చూద్దాం. అండ్ అతను కూడా రెడీగా ఉన్నాడు. నా దగ్గర 8 కోట్లు ఉన్నాయి. నేను ఎవ్వడు ఏమి పీకలేరని చెప్పి చేతులు ఎక్కడెక్కడో పెడుతున్నాడు కాబట్టి సో మరి పోలీసులు దీన్ని ఏమన్నా సీరియస్‌గా తీసుకుంటారేమో అని చూద్దాం. ఇట్స్ కుడ్ బి ఇంట్రెస్టింగ్ అనమాట ఇన్ ఫ్యూచర్. బట్ రైట్ నౌ ఏం లేదు. డొల్ల. అతన్ని ఏమి చేయలేరు. ఇది జస్ట్ బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అన్నట్టు మొద్దు సీన్ చెప్పినట్టు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆళ్ళు కోర్ట్ నోటీస్ అట్ ప్రెజెంట్. అది ఒక స్టెప్ ముందుకేసామని చెప్పడం కోసం అంతే. నాకనిపిస్తుంది. జై హింద్.